ఓ ఆత్మీయుడు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? 6వ వచనము, గొప్ప దేవా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నిదాసుడినైన నేను అన్నాడా? అతి భక్తుడినైన నేను అన్నాడండి. అక్కడ ఏమంటున్నాడు? నిదాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా తండ్రి మంచోడు కాదు, నా తల్లి మంచిది కాదు అంటలేదండి. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. పాడైపోతుంది తన చుట్టూ ఉన్నవాళ్ళు, పతనమైపోతుంది సమాజంలో ఉన్నటువంటి సభ్యులు. కానీ వాళ్ళ జీవితంలో మార్పును కోరుతున్నప్పుడు నెహెమ్యా చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపం చేశాను, అయ్యా నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేశారు.